మీ యొక్క డైనమిక్ డెసిషన్స్ అన్నీ కూడా మేము ఫాలో అయ్యాం. అట్ దట్ టైం ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ విశాఖపట్నం. సో అక్కడ మీరు చేసింది అందరూ కలెక్టర్ ఆఫీసర్ ఇలా మీటింగ్ పెట్టి మా అందరిని పిలిచి మీరు ఒకటి చెప్పారు సార్. ఇప్పుడు కొన్ని ఎంఎస్ఎంఈలో కొన్ని క్లెయిమ్స్ ఎక్కువగా పెండింగ్ ఉంటున్నాయి సార్. వీ హ్యావ్ బీన్ సీయింగ్ దే ట్రబుల్స్ హౌ దే ఆర్ ఫేసింగ్. వీ హ్యావ్ విజిటెడ్ ఆల్సో ఫిజికల్లీ. అయితే వాళ్ళకి మీరు లాస్ట్ టైం సార్ హుదూద్లో ఇమీడియట్గా యూ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ టు ఆల్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్ టు మేక్ పేమెంట్ ఆఫ్ ఆన్ అకౌంట్ పేమెంట్ సార్. ఇక్కడ చాలా వరకు పాపన వాళ్ళకి ఆన్ అకౌంట్ పేమెంట్ కూడా అందట్లేదు సార్. వాళ్ళు దే హ్యావ్ బీన్ సఫరింగ్. మీ పర్సనల్ అప్పీల్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ సార్, మీరు ఇనిషియేట్ చేస్తే వాళ్ళు ఇంకా కూడా రిలీఫ్ అవుతారు సార్. అంటే ఆన్ అకౌంట్ పేమెంట్ అంటే ఎట్లా? ఎగ్జాంపుల్ సార్, సపోజ్ ద ప్రాపర్టీ వాజ్ డ్యామేజ్డ్ ఫర్ సే 2 crores. ఆన్ అకౌంట్ పేమెంట్ లో దే ఆర్ అరైవింగ్ హౌ మచ్ ద లాస్ అసెస్డ్ బై ద సర్వేయర్. బేసింగ్ ఆన్ దట్ 30% ఆర్ 50% ఆర్ 40% ఇమీడియట్లీ ఆ రోజు మీరు ఇప్పించారు సార్. అలాగే సర్వేయర్ అసెస్డ్ ద లాస్. అవుట్ ఆఫ్ దట్ లాస్ మీరు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక 30%, 40%, 50% లాస్ లో మీరు ఇమీడియట్ గా పే చేయొచ్చు వితౌట్ సబ్మిటింగ్ ఎనీ బిల్స్ అండ్ అదర్ థింగ్స్ సార్. అనదర్ 50% ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ద ఫైనల్ సర్వే రిపోర్ట్ వీ విల్ మేక్ పేమెంట్ సార్. అదొకటి ఉంది సార్. సో అదొకటి చేసినట్లయితే ఇట్స్ మోర్ హెల్ప్ఫుల్. అండ్ అనదర్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు ప్రజెంట్ యూ సార్. ఇప్పుడు బ్యాంకర్స్ ఉన్నారు సార్. బ్యాంకర్స్ వాళ్ళు ఒక ఎంఎస్ఎంఈకి లోన్ ఇస్తారు, సే 10 crores ఇస్తారు. సో ఇన్సూరెన్స్ చేయమని దే విల్ సెండ్ ఇట్ టు ద ఇన్సూరెన్స్ కంపెనీ. వాళ్ళకి కార్పొరేట్ ఆఫీస్ ఉంటుంది సార్. జనరల్ గా వాళ్ళు దే విల్ సబ్మిట్ దిస్ ఇస్ ద అడ్రస్. కానీ ఓవర్ సైడ్ ఆ ఇండస్ట్రీ ఉన్న లొకేషన్ ని మర్చిపోయి అది కూడా కార్పొరేట్ ఆఫీస్ దాంట్లోనే పెడుతున్నారు సార్. అది దట్ ఈస్ ద ఎర్రర్ ఆఫ్ ద క్లరికల్ మిస్టేక్ సార్. అది సో మెనీ కేసెస్ ఇట్ వాజ్ హ్యాపెనింగ్. అది కూడా మీరు లాస్ట్ టైం కూడా అది వెవి చేయించారు సార్. ఇన్ కేస్ ఒరిజినల్లీ లోన్ వాజ్ ఇష్యూడ్ టు ద పబ్లిక్ లొకేషన్, అది మనం మీరు బ్యాంకర్తో కోఆర్డినేట్ చేసుకుని ఇఫ్ ఇట్ ఈస్ లోన్ వాజ్ శాంక్షన్ టు ద పర్టికులర్ లొకేషన్ అంటే ఆ లొకేషన్కి మీరు కన్ఫర్మ్ చేసుకుని మీరు ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఏం చెప్పారంటే సార్, వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే బ్యాంకర్స్ మీరు ఇమీడియట్ గా లొకేషన్ తప్పైనా కూడా మీరు ఇవ్వండి అని చెప్పారు సార్. దట్ వాజ్ డన్ సార్. బట్ అది 6 months ఓన్లీ ఇట్ వాజ్ హ్యాపెన్. బట్ ఇక్కడ కూడా మీరు అట్లా గైడ్ చేసినట్లయితే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ టు ద పీపుల్ సార్. మీరు చేసిన శ్రమ ఫలితానికి మనకు అర్థం ఉంటుంది సార్. సో దట్ అండ్ అనదర్ లాస్ట్ వన్ సార్, I have been listening from the people who have parked their vehicles. All vehicles submerged అయిన vehicles ఉన్నాయి. వాళ్ళు వెయిట్ సార్ A, B, C అంటే దే హ్యావ్ కేటగరైజ్డ్. ఫుల్లీ టోటల్ సబ్మెర్జ్డ్ అయిన వెహికల్కి అయితే టోటల్ లాస్, బి అయితేనేమో ఇట్ ఈస్ రిపేరబుల్ ఆర్ లైక్ దట్ దే హ్యావ్ వాళ్ళు ABC అని పెట్టుకున్నారు సార్. వాళ్ళు ఏ వెహికల్ వెళ్ళినా కూడా టోటల్ లాస్ అని వేస్తున్నారు. సపోజ్ వెహికల్ ఇన్సూర్డ్ ఫర్ 8 లక్షలు అనుకోండి సార్, నీకు 3 years మోడల్ ఒరిజినల్గా వాడు కొన్నదేమో 20 lakhsకి, ఇన్సూరెన్స్ చేసుకున్నాడు ఆఫ్టర్ 3 years 8 lakhsకి. వాళ్ళు ఏమంటున్నారు సార్, టోటల్ లాస్ దీని కాస్ట్ 19 lakhs అవుతుంది అంటున్నారు. సరే మేము బయట చేయించుకుంటాం సార్, ఇక్కడ చేయించుకోలేమని బయటికి తీసుకెళ్తే వాళ్ళు డెమరేజ్ ఛార్జెస్ పర్ డే 500 కాకుండా ఎస్టిమేషన్ ఇచ్చినందుకు కూడా దే ఆర్ ఛార్జింగ్ 1.5 to 2.5%. దట్ మీన్స్ 20 lakhs ఇస్తే 40,000 దే ఆర్ కలెక్టింగ్ ఫ్రమ్ ద కస్టమర్స్. విచ్ అలాగే వాళ్ళు విక్టిమ్స్ అయ్యిండు కూడా వాళ్ళు ఎలా చేస్తే ఏమీ లేకుండా నేను పర్సనల్ ఇన్వాల్వ్ ఇన్ సమ్ కేసెస్ సార్. ఐ రిక్వెస్టెడ్ దెమ్ సార్, వాళ్ళు సఫరర్స్, వాళ్ళు ఎందుకు చేస్తారు, ఏదో పార్కింగ్ ఛార్జెస్ అంటే ఒక 3,000 2,000 తీసుకుని మీరు పంపించేయండి అని అట్లా చెప్పినా కూడా దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు లిజన్. హెన్స్ ఐ వుడ్ రిక్వెస్ట్ యువర్ గుడ్ ఆఫీస్ అంటే మిమ్మల్ని పర్టికులర్ గా ఇలాంటి అట్టులో ఈ 3 issues లో మీరు ఇన్స్ట్రక్షన్ ఇస్తే దే ఆర్ రెడీ టు సెటిల్ ఆన్ అకౌంట్ పేమెంట్ అండ్ ఈ వాట్ యు కాల్ ఈ సర్వీసెస్ అన్ని కూడా చేయాలి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు వన్ అండ్ ఆల్ హూ హ్యావ్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్, మినిస్టర్స్ కానీ IAS ఆఫీసర్స్ కానీ అండ్ అదర్ కానీ అండర్ యువర్ లీడర్షిప్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
by giving it this opportunity. Thank you. Thank you. థ్యాంక్ యూ